హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును శాశ్వతుడును అద్వితీయుడును అక్షయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచేందురు. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడు. దేవుడు ఈ లేఖన భాగమును దీవించుగాక. దైవ గ్రంథములో దేవునిలో నివసించేవారు, దేవునిలో నిలిచి ఉండేవారు ఎవరో వాక్యములో 21వ వచనములో సామెతల గ్రంథం 2వ అధ్యాయములో మనం చూస్తున్నాం. దేవునిలో నివసించేవారు యథార్థవంతులు, దేవునిలో నిలిచి ఉండేవారు లోపము లేనివారు. దైవ గ్రంథం బైబిల్ మాట్లాడే సత్యం. అయితే నివసించని వారు, నిలిచి ఉండని వారు ఎవరంటే భక్తిహీనులు, విశ్వాసఘాతకులు. కాబట్టి దేవునిలో నివసించాలి, దేవునిలో నిలిచి ఉండాలి అంటే యథార్థవంతులకు అవకాశం ఉంది. ఎందుకనగా యథార్థవంతులను బలపరచుటకై లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేయుచున్నదని 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనములో చూస్తున్నాం. అలాగే లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారని దేవుని వాక్యములో దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి యథార్థవంతులు నివసిస్తారు దేవునితో, దేవుని రాజ్యములో. లోపము లేని వారు దేవునితో, దేవుని రాజ్యములో నిలిచి ఉంటారు. భక్తిహీనుడైన వాడు నిర్మూలమవుతాడు, విశ్వాసఘాతకుడు పెరికివేయబడతాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నాము అనేది అర్థం చేసుకోవాలి. యథార్థంగా ఉంటున్నామా, విశ్వాసఘాతకులుగా ఉంటున్నామా? దేవుని వాక్యములో సౌలు యథార్థంగా లేడు, లోపము లేనివాడిగా లేడు, భక్తిహీనుడిగా, విశ్వాసఘాతకుడిగా ఉన్నాడు. కాబట్టే నిర్మూలమయ్యాడు, పెరిగివేయబడ్డాడు. ఆ తరువాత అతన్ని తొలగించి యెష్షై కుమారుడైన దావీదుని నియమించాడని వాక్యములో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములో చదువుతున్నాం. కాబట్టి భక్తిహీనులు నిర్మూలమవుతారు, విశ్వాసఘాతకులు పెరికివేయబడతారు. యథార్థవంతులు మరియు లోపము లేని వారు నిలిచి ఉంటారు, నివసిస్తారు. కాబట్టి మన జీవితాల్లో దేవుని కొరకు యథార్థంగా, లోపము లేని వారిగా నివసిద్దాం, నిలిచి ఉందాం. తద్వారా ఆ ప్రభుతో, ఆ ప్రభు రాజ్యములో మనం ఉందాం.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ లేఖనములను ముద్రించి మీరే మహిమ పొందండి. యథార్థవంతులు నివసిస్తారన్నారు, లోపము లేని వారు నిలిచి ఉంటారని చెప్పావు. భక్తిహీనులు నిర్మూలమవుతారన్నారు, విశ్వాసఘాతకులు పెరిగివేయబడతారన్నారు. కాబట్టి వాక్య వినే మేము యథార్థవంతులుగా, లోపము లేని వారిగా నిన్ను వెంబడించడం సహాయం చేయి. భక్తిహీనులుగా, విశ్వాసఘాతకులుగా ఉండకుండా కృపనివ్వండి. మీ కార్యం మా ఎడల జరిగించండి. వినేవారందరినీ దీవించి ఆస్వాదించి ఆత్మలో అభివృద్ధిలోకి తీసుకురండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.